హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ svantaillu అండి. ఈరోజు చపాతీ చేస్తున్నానండి సాఫ్ట్గా. ఈ కప్పుతో 4 కప్పులు తీసుకుంటున్నాం అండి పిండి. 4 కప్పులు తీసుకున్నామండి. సాల్ట్ వేస్తున్నాం అండి, 1/2 స్పూను. అంతా బాగా కలిపిస్తున్నాం. ఆయిల్ వేస్తున్నాం అండి, 1 స్పూన్ 2 స్పూన్లు. మనకి చపాతీ మెత్తగా చేసుకుంటాం. కొద్ది వాటర్ కలుపుకుందాం. మనం ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నామండి. చాలా స్మూత్గా వస్తాయి, బాగుంటాయి. మనం చూసారా ఎలా కలుపుకున్నామో. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. మనకి బాగా రెస్ట్ ఇస్తే కొద్దిగా చపాతీ మెత్తగా ఉంటుంది. చపాతీకి మనం ఇలా కవర్ చేసి పెట్టేసి ముద్దకి ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. మనకి చపాతీకి ఎప్పుడు కూడానండి కాసేపు రెస్ట్ ఇవ్వాలి, మనకి మెత్తగా వస్తుంది చపాతీ. ప్రిపేర్ చేసుకుందామండి చపాతీ. చూసారా మనకి ఎంత బాగా వచ్చిందో మెత్తగా. తీసుకుంటామండి. చపాతీ చేద్దాం. చపాతీ ఒత్తుకుందాం. చేద్దామండి చపాతీ. ఈ మందంలో చేసుకోవాలండి చపాతీ, మనకి మెత్తగా వస్తుంది అలా చేసుకుంటే. చూసారా ఈ ప్లేట్ పట్టుకొని ఇలా అంటున్నాను. మనం చిన్న చేసుకుంటున్నాం. మనం ఇలా చేసుకున్నాం కదండి, చూసారా ఎలా వచ్చాయి. కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా ఇలాగే దలసరిగా చేసుకోవాలండి. చపాతీకి ఎప్పుడు మెత్తగా ఉంటుంది. అట్ల రేకు వేడెక్కిందండి. చపాతీ వేసాం, బబుల్స్ వచ్చాయి. మళ్ళీ తిరిగేస్తున్నాం. ఇలా పెట్టుకొని చేయాలండి. సరే ఇలా అయ్యాక మనం ఆయిల్ రాయాలండి. మనం తీసుకున్నాం. చూసారా మనం చిన్న సైజ్ చేసాం కాబట్టి 3 పట్టేసేయండి. మనకి ఇలాగా 2 వైపులు కాలాకే ఆయిల్ రాసుకోవాలండి. మనకి మెత్తగా ఉంటాయి చపాతీ కూడా, ఉడుకుతాయి కూడా లోపల. తీసుకుంటామండి. మనకి చూసారా ఇది ఆయిల్ వేసి కాల్చామండి. అంత మెత్తగా ఉన్నాయి చూడండి. ఇవి ఆయిల్ లేకుండా కాల్చాను, అయినా ఇవి కూడా మెత్తగా ఉన్నాయి. చూసారా మనకి తురుముకున్నట్టు సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా వచ్చాయండి చపాతీ మాత్రం. నచ్చితే కనుక అదే ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.